ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? బాగుందండి. ఇంకా చూస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు వచ్చారు. వచ్చారు, మంచిగా అనిపించింది. మ్యాచ్ ఇక్కడ ఇంకా జరిగితే ఏంటి మీ జూనియర్స్ ఎవరైతే వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు అందరికి. ఎందుకు అంటే ఆంధ్ర క్రికెట్ లీగ్ ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇక్కడ అది జరగడం చాలా మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చి పర్సనల్ గా ఇక్కడ చూడడం అంటే మ్యాచెస్ చూడంటే హైదరాబాద్, వైజాగ్ అలానే ఇప్పుడు విజయవాడ బాగా అవుతుంది అని అంటే అది చాలా మంచిగా ఉంది. ఎస్. అయితే ఇంకా ఎలా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అసలు రాలేదు, లైక్ లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంకా పాసెస్ ఉన్న వాళ్ళని కొంచెం ఒక స్పెషల్ రూట్ పెట్టేసి పాసెస్ లేని వాళ్ళని విడిగా పంపించడం అంటే మంచిగా లేదు, లైక్ లేడీస్ కి కానీ అలా. అండ్ ఏ గేట్ ఎటు వెళ్ళాలి అని చెప్తే బాగుంటది. అది ఈవెన్ ఉన్న వాళ్ళని అడిగినా ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడ పెట్టడం అనేది అంటే వైజాగ్ అక్కడే జరుగుతాయి మ్యాచ్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? బాగుంది. ఉందండి. మంగళగిరిలో మన క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాదు మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ జరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అవును, చాలా హ్యాపీగా ఉందండి. రామ్ చరణ్ తో ఫోటో కూడా దిగాను నేను పరిగెత్తుకుంటా. ఏమనలేదు అంటే ఎంత జనంలో చాలా యాక్టివ్గా ఉంది. అవునండి. మాకు క్రికెట్ బాగుంటుంది. మేము మార్కాపురం నుంచి వచ్చాం. రామ్ చరణ్ అన్న వస్తున్నా అని వచ్చాం. వచ్చి క్రికెట్ చూడటానికి వచ్చాం. చేశానండి. అవునండి, రామ్ చరణ్ రావడం చాలా ఆనందంగా ఉందండి మాకు. అంటే ఇక్కడ చూడటంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కూడా స్పీడ్ యోగా చూస్తే రాబోయే రోజుల్లో వారు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి కానీ ఇంటర్ పార్టిసిపేట్ అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎంతో అవకాశం వచ్చినట్లు లెక్క. 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇది వచ్చింది కదా, మీకు ఎలా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే లోకల్ వాళ్ళనికే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక మంచి స్టేడియం రావడం అనేది ఎక్కువ మంది పిల్లలకు ఇది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సో సూపర్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే హీరోస్ అనే వాళ్ళు రావడం వల్ల చాలా యూత్ వాళ్ళు ఐకాన్ కాబట్టి యూత్ ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. రామ్ చరణ్ రావడం వల్ల హై రేంజ్ గానే కనపడింది. ఇంకెలా ఉంటుంది అంటే దీని వల్ల లేడీస్ కూడా మంచి ఇది గేమ్స్ కి బాగుంటుంది అంటారా? అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నట్టుంటారుగా. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఈ షార్టర్స్కి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. బాగుంది. ఇంకా కొంచెం మంగళగిరి లోకల్ నుంచే వస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు ఎప్పటివరకు క్రికెట్ అంటే దానికి ప్రాక్టీస్ ఎక్కడ ఉందని అనుకున్న వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది? యాక్చువల్ గా లేడీస్ క్రికెట్ ఇష్టం ఉండదు అనుకుంటారు, బట్ ఇలాంటివి పెట్టి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ లోకేష్ గారు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ఏపీ నుంచి కూడా బాగా ఒలింపిక్స్ వరకు వెళ్ళగలిగే గేమర్స్ ఇక్కడ ట్రైన్ అవుతారంటారు. తప్పకుండా అవుతారు. కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, అలాగే ఉమెన్స్ కూడా చేయాలి. ఇప్పుడే విజిట్ చేస్తున్నాము, చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా అంటే నా దృష్టిలో అయితే కొంచెం ఉమెన్స్ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. గేమ్స్ లో అన్నిటిలోనూ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అట్లాంటి వాటిలో కొంచెం స్కై ఫండ్ అవి ఇచ్చి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే మంగళగిరి నుంచి కూడా మేము ఉమెన్స్ గా ప్లేయర్స్ గా బాగా రాణిస్తాం. క్రికెట్ అంటే ఇష్టం, సో అందుకని చెప్పి విజిట్ చేయడానికి వచ్చాం. అట్లా ఏం లేదు, చూస్తాను. మరి ఇది పెట్టారు కదా ఇప్పటి నుంచి, మరి మీరు దగ్గరలోనే అంటున్నారు, ప్రాక్టీస్ వస్తారా? అంటే ప్రాక్టీస్ రావడం అంటే కుదరదు, కానీ నాలా ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ అయితే చేయగలుగుతాను.